ప్లాట్ల కొనుగోలులో మోసపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు సాహితీ ఇన్ఫ్రాటెక్ బాధితులు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. దీంతో తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. సంస్థ పేరు మీద ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. తర్వాత తమకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని హైదరాబాద్ రెరా ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు బాధితులు. తప్పకుండా న్యాయం చేస్తాం. బాధితుల తరఫున తప్పకుండా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లి దీనికి ఒక త్వరలో ఒక లాజికల్ సొల్యూషన్ ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అన్న ప్రకారమే సార్ ఇప్పటివరకు అంతా కరెక్ట్గానే ఒక ఎడ్యుకేటింగ్ బాడీ పెట్టి దీనికి హియరింగ్స్ నిర్వహించి అవతల పార్టీకి బూడాటి లక్ష్మీనారాయణ ఎవరైతే మెయిన్ ఫ్రాడ్స్టర్ స్కామ్స్టర్ ఈ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండి ఉన్నాడు బూడాటి లక్ష్మీనారాయణ మరియు పాత ఎండి పూర్ణచంద్రరావు వీళ్ళందరూ అతను వైఫ్ అండ్ అతను కొడుకు కూడా దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ పార్వతి అండ్ సాత్విక్ బూడాటి వీళ్ళు కూడా దాంట్లో పార్ట్నర్స్. సో వీళ్ళందరినీ సమౌన్స్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా వాళ్ళకి సమౌన్స్ ఇచ్చి వాళ్ళ హియరింగ్స్కి రమ్మనే విధంగా వాళ్ళ తరఫున లాయర్ కూడా ఇప్పుడు వస్తున్నారు. సో ఈ విధంగా కేసుని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ టు బీ ఫ్రాంక్ ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. కానీ ఎక్కడో కొద్దిగా నత్తనడక నడుస్తుందని చెప్పి మళ్ళీ మాకు కొద్దిగా అనుమానం వచ్చింది. ఒక ఓన్ హౌస్ ఉండాలి, మా పిల్లలు మేము ఉన్నట్టుగా రెంటెడ్ హౌసెస్లో ఉండకూడదు అన్న ఒక చిన్న డ్రీమ్తో మేము అంతా పే చేసేసుకొని బ్యాంక్స్ లోన్స్ తీసుకొని పర్సనల్ లోన్స్ తీసుకొని గోల్డ్ లోన్స్ పెట్టుకొని అన్నీ పెట్టుకొని మేము ఆయనకి టోటల్ అమౌంట్ పే చేసాం. ఎందుకు పే చేసాం సార్? జస్ట్ ఏదో తక్కువకు వస్తుంది ఇదను కాదు సార్. ఒక చిన్న హౌస్ అనేది మాకు ఉంటుంది, మా పిల్లలకు ఉంటుంది అని. ఇప్పుడు వాళ్ళకి ఎవ్రీడే మేము ఎలా అంటే ఒక నైట్ అల్లాని ప్రేయర్ చేస్తామో లేదో తెలియదు, కానీ ఈ రంజాన్ నెలలో ఎవ్రీడే నేను తనని ప్రేయర్ చేస్తున్నాను సార్. అట్లీస్ట్ మాకు కాకపోయినా ఎవరిదో ఒకటి ప్రే అనేది వీళ్ళకి మా మనీ అనేది వెనక రావాలి. అట్లీస్ట్ ఒక ఫ్లాట్ అనేది కట్టి ఇస్తే చాలు అన్న ఇంటెన్షన్తోనే వీళ్ళు తిరుగుతున్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్ కానీ ఈ అధికారులు కానీ ఎవరు ఏమీ హెల్ప్ చేయలేదు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారిని ఎమ్మెల్యే గాంధీ గారిని మన మైపాల్ రెడ్డి గారిని అందరినీ అడిగాము. ఎంతమందిని అడిగినా కూడా మాకు వాళ్ళు మొండి చేయి చూపించారు. అలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాము, మేము నిమిత్త మాత్రమే మిగిలిపోవాల్సి వచ్చింది అని అన్నారు. అప్పుడు చాలామంది అధికారులను కూడా అడిగాము, ఐఏఎస్ అధికారులను, సిసిఎస్ని అందరిని అడిగాము. వాళ్ళు ఎవరు మాకు హెల్ప్ చేయలేదు. గత ప్రభుత్వం బాధ్యత అండి. ఆ పాపం చుట్టుకుంది కాబట్టి కవిత జైలుకి వెళ్ళిందండి. 20 కోట్ల రూపాయలు అక్కడి నుంచి తిన్నది, జైలుకి పోయింది. ఆ పాపం మూట కట్టుకున్నది. అది 100 కోట్లు ఆ కేటీఆర్ అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఇందులో. అందుకోసం సర్వనాశనం అయిపోయింది గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. నేను రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మొక్కుతున్నాను సార్. 1200 మంది 1500 కోట్లు 1200 మంది 1500 కోట్లు సార్. రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరెవరు అక్రమాలు చేసిన అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఇవన్నీ చూస్తున్నాము. మేము పగబట్టి అందరం వాట్సాప్ ద్వారా ఫోన్లు చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాము.